బ్రో ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగారు కదా. సో వాళ్ళ జర్నీ ఎలాగుందంటారు? ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో, మన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో, అసలు అప్పుడు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వీళ్ళు సినిమాల్లో నిలదొక్కుకోగలరా అనుకున్నాం. కానీ ఈరోజు స్టార్లను, సూపర్ స్టార్లను, మెగాస్టార్లను టచ్ చేసుకుంటూ వాళ్ళని దాటుకుంటూ వాళ్ళు ఎదుగుతున్న ఒక్కొక్క స్టెప్ ఎలా ఉందంటే, ఇంత సపోర్ట్ నిజంగా వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ అవ్వడము. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటే కాదు, వాళ్ళ నటన అనేది ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వెళ్తున్నారు. అలాగే వాళ్ళ అభిమానులు నిజంగా వాళ్ళకి అంత సపోర్ట్ చేయలేకపోతే చాలా కష్టం ఉండేది. ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కానీ వాళ్ళ నటన కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అభిమానులు కానీ లేకపోతే ఎవరు ఎంత ఎదగలేరు. నిజంగా అల్లు అర్జున్ అయినా ప్రభాస్ నిజంగా పేరులోనే ఉంది పాన్ అక్షరము, పాన్ ఇండియా స్టార్గా. ఆయన ఆ పేరు మరి ఇక పాన్ ఇండియా స్టార్ కోసమే పెట్టారేమో, ప్రభాస్ రాజు అనే పేరు. రాజుగా ఇండియన్ ఫిలింలో ఇప్పుడు ఒక నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు. ఆల్రెడీ వెళ్ళడం ఎందుకు, మనం ఇప్పటివరకు ఏంది బాహుబలి సినిమా అనుకున్నాం, ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కానీ, ఇంకా వేరే నెక్స్ట్ సలార్ రాబోతుంది, అది కానీ ఒక రేంజ్ వెళ్ళబోతుంది. నిజంగా ప్రభాస్ మాత్రం ఇటువంటి సినిమాలు ఫ్యూచర్లో మళ్ళీ రావాలి. వాళ్ళు పడ్డ కష్టం అయితే ఇప్పట్లో ఎవరు పడరు అయ్యా. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఆ రేంజ్కి ఎదగలుగుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఒక్కొక్క సినిమాతోటి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ, ఒక బద్రీనాథ్ కానీ, లేదంటే దేశముద్రు కానీ, అటు గొప్ప సినిమాలని, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలు అయితే నిజంగా తనలో ఉన్న నటన బయటకు వచ్చింది. సినిమా కొంచెం డిజం పాయింట్ అయినా కానీ ఒక మంచి నటుడు అనేది ఆ సినిమాతో బయటపడ్డాడు. ఇంకా ప్రభాస్ అయితే ఛత్రపతితో ఒక రేంజ్కి ఎదిగాడు. అఫ్కోర్స్ పాన్ ఇండియా సినిమాలు, మెగాస్టార్లు, చిరంజీవి లాంటి వాళ్ళు ఎప్పుడో తీశారనుకో, కానీ ఇప్పుడు వినపడుతుంది పాన్ ఇండియా స్టార్ అంటే ఏంటి, పాన్ ఇండియా సినిమాలు అంటే ఏంటి అనేది వీళ్ళ ద్వారా ప్రపంచానికి తెలిసింది. మన తెలుగు సినిమా స్థాయి ఏంటో, పాన్ ఇండియా స్టార్లు ఎలా ఉంటారని వీళ్ళ ద్వారా తెలుగు సినిమా చరిత్ర, తెలుగు సినిమా స్థాయి, తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు మర్యాదలు ప్రపంచానికి తెలిసిపోయినాయి. నిజంగా వీళ్ళిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో ఎదగడం అనేది మన తెలుగు ఇండస్ట్రీకి గొప్ప వరం లాంటిది.